ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 1వ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. 33 సంవత్సరములు ఏలెను. దేవుడు అనాది కాలము నుంచి మానవుల పట్ల కలుగున్నటువంటి ప్రేమ అత్యున్నతమైనటువంటిది. దేవుడు సృష్టి యావత్తును సృజించి తన స్వరూపమందు నరుణ్ణి సృజించిన తర్వాత తన స్వరూపమందున్నటువంటి నరుడితో చెప్పిన మాట, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమ మానవుడు ఎప్పుడు కూడా ఏలికగా ఉండాలని ఆశించేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్తున్నాడు, దేవుడు మీరు పైవారుగా ఉంటారు కానీ క్రిందవారుగా ఉండరని. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు గుర్తెరిగి ఆయన మాట చొప్పున జీవించి ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యతను మనము కూడా పొందుదుముగాక.